శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శుభతిథి. శ్రీ శోభకృనామ సంవత్సరం డిసెంబర్ 18వ తేదీ సోమవారం, మార్గశిర శుద్ధ షష్ఠి, మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషం వరకు, ధనిష్టా నక్షత్రం ఉదయం 7 గంటల 43 నిమిషం వరకు, తదుపరి శతభిష నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 57 నిమిషం వరకు, వర్జికం ఉదయం 9 గంటల 38 నిమిషముల నుండి 11 గంటల 8 నిమిషం వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషముల నుండి 1 గంట 10 నిమిషం వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషముల నుండి 3 గంటల 23 నిమిషం వరకు, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు. ఈ రాశి జాతకులు గృహ నిర్మాణం పూర్తి చేస్తారు. నాణ్యమైన గృహోపయోగ వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహమున శుభ పుణ్య కార్య ఆచరణ యోగమున్నది. ఆధిపత్యం కోసం తావత్తరపడతారు. ఔషధ సేవనం చేయవలసి వస్తుంది. అధికారిక హోదా పెరుగుతుంది. న్యాయ సలహాలు ఇస్తారు. తనకు వర్గాన్ని తయారు చేసుకుంటారు. శత్రు నాశనము, ఖచ్చితత్వంగా జీవిస్తారు. వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. కాలభైరవ ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సమయానికి ధనం చేతికి అందుతుంది. మిత్రుల వలన సహాయ సహకారాలు లభిస్తాయి. స్థాన చలన సూచనలున్నాయి. ఉదర సంబంధ అనారోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించినట్లయితే కొంత మేలు జరుగుతుంది. పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు వీసాలు మంజూరై విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉన్నత చదువులు కలిసి వస్తాయి. ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది. మిత్రుల తోడ్పాటు, 10 మందిలో గుర్తింపు, విందు విహార యాత్రలో పాల్గొంటారు. ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకుంటారు. గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధ బాంధవ్యాలు పాడవుతాయి. వస్తు భూషణాలను కొనుగోలు చేస్తారు. అలంకరణ వస్తువులు కొంటారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మెలకువగా వ్యవహరిస్తారు. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకాల భోజనము, రాజకీయ నాయకులతో పరిచయాలు మెరుగవుతాయి. సంతాన విషయంలో దిగులు, విద్యా విషయాల్లో విద్యార్థులు ముందంజలో ఉంటారు. ఉన్నత విద్య యోగమున్నది. తగిన గుర్తింపును పొందుతారు. శుభకార్య నిర్వహణ, గృహమునందు శుభకార్య పరంపరలు, శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చు పెడతారు. 10 మందిలో ముందుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి విద్యార్థులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు. విదేశీయానం కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ బలముతో కార్య నిర్వహణ, ఓర్పు క్రమశిక్షణతో కార్యాన్ని జయించుకోగలుగుతారు. ధనం విషయంలో లోటు రాదు. ఆదాయ మార్గాలు పెరిగి ధనం లభిస్తుంది. గృహమున శుభకార్య నిర్వహణ, అందరికీ చేయూతగా ఉంటారు. శ్రమకు ఓడిచి కార్యభారాన్ని నిర్వర్తించి 10 మంది చేత ప్రశంసలు అందుకుంటారు. కార్య నిర్మగ్నులై పరోపకారం చేస్తారు. వృత్తి వ్యాపారాలందు నైపుణ్యత, అందరి ఆదరాభిమానాలు చూరగొంటారు. గణపతి ఆరాధన చేయటం మంచిది. ఈ రాశి జాతకులకు శరీరం అనారోగ్యం తొలగుతుంది. బంధుమిత్రులతో సుఖ సంతోషంగా జీవిస్తారు. ధన ద్రవ్య లాభములు, ఇష్టకార్య సిద్ధి, గృహమున ఆనంద ఉత్సాహాలు, సంతానం అభివృద్ధిలోకి వచ్చడం వలన ఆనందం కలుగుతుంది. మాతృ సౌఖ్యము, ధనధాన్య వర్ధనము, స్వబుద్ధిచే చేసే కార్యాలయందు జయము కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులున్నా కూడా స్థాన చలనము ఇవి ఉన్నతికి కలుగజేస్తాయి. సంతానం అన్ని రంగాల్లోనూ రాణిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు
కలిసి వస్తాయి. ఈ రాశి జాతకులు గృహ అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యక్తిత్వ పోటీలందు ప్రతిభ వలన బహుమతులు గెలుచుకుంటారు. మీ విద్యాభివృద్ధికి పునాదులు వేసుకుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు. సుఖ సంతోష జీవనము, ధనధాన్య వస్త్ర లాభములు, వస్తు భూషణాదులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభములు పెరిగి నూతన గృహారంభ నిర్మాణ యోచన చేస్తారు. అన్నింటా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు చేతి నిండా పని దొరుకుతుంది. ధనార్జనకు మార్గం సుగమవుతుంది. కాంట్రాక్టులు, నూతన ప్రాజెక్టులు సాధిస్తారు. శరీర ఆరోగ్యము మంచి లక్షణములు ఉన్నాయి. మృష్టాన్న భోజనము, మధుర ఫలాలు సేవిస్తారు. సన్మానాన్ని పొందుతారు. అలసత్వము, అనాచారము తొలగుతుంది. ఆశించిన దానికంటే మిక్కిలి ధన లాభము. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా జీవిస్తారు. రాజ సంభాషణ, పై అధికారులతో సత్సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రాశి జాతకులకు ఖర్చు అధికంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన మార్పులు చేస్తారు. గృహ ఉపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. లలిత కళల్లో రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారంలో అధిక లాభం కోసం ఆశిస్తారు. ఇతరులకు మార్గదర్శకులవుతారు. పిల్లల విద్యా విషయంలో ధనం ఖర్చు చేస్తారు. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన మేలు జరుగుతుంది. ఈ రాశి జాతకులకు అనారోగ్యమై వైద్య శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. వైద్య సహాయం లభిస్తుంది. ఇబ్బంది ఉండదు. గృహ వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. నూతన వ్యవహారాలు సాధించుటకు ప్రణాళికలు అమలు చేస్తారు. మధుమేహం అదుపులో ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో అధికారుల ఆదర అభిమానాలు సంపాదిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు. గణపతి ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు స్వయం కృషితో వృత్తి వ్యాపార వాణిజ్యాల్లో రాణిస్తారు. భాగస్వామ్య వ్యాపారం కలిసి రాదు. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన కాలము. రాజకీయపరమైన అంశాల్లో సమయస్ఫూర్తి, నేర్పు, మీ సలహాలు సూచనలు అందరికీ నచ్చుతాయి. నాయకత్వ లక్షణాలు, ఆధ్యాత్మికంగా ముందుంటారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. చేసే వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలను పొందుతారు. గతంలో బాకీలు వసూలవుతాయి. వ్యవసాయదారులకు హుషారుగా ఉంటుంది. కూరగాయలు పండ్ల వ్యవసాయదారులకు వర్తకులకు లాభము. దుర్గా ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు ఆకస్మిక ధన లాభము. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. లక్ష్యం వైపు దూసుకుపోతారు. ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. కొంత సోమరితనం వలన కీర్తి తగ్గుతుంది. వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి. సంతాన విషయంలో దిగులు. వారి కోసం అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలో పాల్గొంటారు. ఆర్థిక నిర్వహణ తగు మాత్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా. రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.